హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. సో ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మీ ముందుకు మరికొన్ని తెలంగాణ ఆంధ్రకి సంబంధించిన ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో పాటుగా ఒక శుభవార్తను కూడా తీసుకొని రావడం జరిగింది. సో గుడ్ న్యూస్ టు యూ ఆల్. సో ఎక్కువ మంది నాకు కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ రిపబ్లిక్ డే ఆఫర్ మళ్ళీ ఒక్కసారి మీరేమైనా పెట్టే అవకాశం ఉందా, లేదా మేము ఈ కోర్స్ పర్చేస్ చేస్తున్నామో ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా అంటే నేను ఎప్పుడైతే 2499 పెట్టానో ఎక్కువ మంది నుంచి వచ్చిన కాల్స్ అండి నాకు. సో అందుకని ఒక సరికొత్త శుభవార్తతో మీ ముందుకు రావడం జరిగింది. రీసెంట్గానే నేను కోర్స్ ప్రైసులన్నీ కూడా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో నాకెందుకో అంటే ప్రైస్ తగ్గించాలి అంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే క్వాలిటీ అలాగే ఇస్తూ వెళ్తున్నాను, ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కాకపోతే ఎక్కువ మంది సార్ ఒక్కసారి అట్లీస్ట్ యూనిట్ వైజ్ ప్రైస్ తగ్గించకపోయినా ఫుల్ కోర్స్ ప్రైస్ తగ్గిస్తే మేము పర్చేస్ చేసుకుంటాం సార్ అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటి అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఆన్ యూనిట్ కోర్సెస్, యూనిట్ వైజ్ కోర్సెస్. కోఆర్డినేట్ జామెట్రీ 999 యాజ్ ఇట్ ఈజ్, ట్రిగోనోమెట్రీ 999 యాజ్ ఇట్ ఈజ్, వెక్టర్ ఆల్జీబ్రా 499 యాజ్ ఇట్ ఈజ్ earlier also, calculus 999 as it is. There is no change. సో యూనిట్ వైజ్ కోర్సులలో చేంజ్ ఏమీ లేదండి. ఫుల్ కోర్సుని 2499 ఉన్న కోర్సుని ఈరోజు తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషం నుండి 1999కి అందుబాటులో ఉండబోతుంది. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది నేను చెప్తాను. మరొక యూనిట్ యాడ్ చేయగానే డెఫినెట్గా 500 రూపీస్ పెరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి డిస్కౌంటు లేదండి. సో యాక్చువల్గా ఇప్పుడు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి అంటే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే మీకు వీడియోస్ అదే లెవెల్లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను. సో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, అందుకని ప్రైస్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కాకపోతే నాకు ఆల్మోస్ట్ ఒక 16 కాల్స్ జస్ట్ సార్ మేము ఎక్కువ అడగట్లేదు మిమ్మల్ని, అట్లీస్ట్ 1999 ఆఫర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి ఇస్తే మేము అవైల్ చేసుకుంటాం సార్, వీలైతే ఒక కూపన్ క్రియేట్ చేసి ఇవ్వండి సార్, లేదంటే మాకు డిస్కౌంట్ ఇవ్వండి, రిఫండ్ చేయండి సార్ అని చాలామంది అడగడం జరిగిందండి. సో నేను వీడియో రికార్డింగ్లో బిజీగా ఉండి మీరు ఇంకేదైనా సార్కి కాల్ చేస్తే డిస్కౌంట్ ఇస్తారేమోనని నాకు కాల్స్ చేయడము, నేను మీతో మాట్లాడడము, నేను రిఫండ్ చేయడము, ఇదంతా కూడా లెందీ ప్రొసీజర్ అండి. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అసలే ప్రతి క్షణము, ప్రతి మినిట్, ప్రతి హవర్ ఇంపార్టెంటే ఇప్పుడు నాకైనా మీకైనా. అందుకని సో ఈ 2 ఫుల్ కోర్సుల మీద మాత్రం తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ 1999, ఏపీ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ ఫుల్ కోర్స్ 1999 ఉంచడం జరిగిందండి. ఇక మిగిలిన కోర్సుల్లో ఎలాంటి డిస్కౌంటు లేదు, అవి తగ్గించే అవకాశం కూడా లేదండి. ఓకే రైట్, ఇక మనము యాజ్ యూజువల్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు రోజు చెప్పినట్టుగానే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల మీకు వచ్చే నష్టమైతే లేదు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకోసం కొత్త కొత్త ప్రాబ్లమ్స్, కొత్త కొత్త మోడల్స్ తీసుకొని వస్తాను. ఓకే, ఇక నుండి మనం ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ చాలా ఈజీగానే అనిపిస్తూ ఉన్నాయి మీ ప్రిపరేషన్ లెవెల్కి. ఇక ముందు ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క డిఫికల్ట్ కాన్సెప్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అలాంటి కంటెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. జస్ట్ 1 క్లిక్ అవే అంతే. జస్ట్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.
నేను ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేస్తారని అంతే. ఇంకా ఉత్సాహం కలిగి కొత్త కొత్త మోడల్స్ మీకోసం తీసుకురావాలి అని నా ఉద్దేశం అంతే. సో మీరు ఎక్కువ మంది చూస్తూ ఉంటే, ఎక్కువ మంది కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు మరింత ఉత్సాహం కలుగుతూ ఉంది. సో వీలైతే వీడియో చూశాక నచ్చితేనే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్, చూడండి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. a-b హోల్ క్యూబ్ ప్లస్ b-c హోల్ క్యూబ్ ప్లస్ c-a హోల్ క్యూబ్ యొక్క కారణాంకాలు. ద ఫ్యాక్టరైజేషన్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ a-b హోల్ క్యూబ్ ప్లస్ b-c హోల్ క్యూబ్ ప్లస్ c-a హోల్ క్యూబ్. చూడండి, దీంట్లో ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ఏదో ఒక కామన్గా వచ్చే టర్మ్ని పికప్ చేయాల్సి ఉంటుంది. మరి ఏది కామన్గా వస్తుందండి? ఏది కామన్గా రాదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది. కానీ అది చూస్తేనే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. a-b, b-c, c-a ఇవన్నీ కూడా సైక్లిక్ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి, సైక్లిక్ ఆర్డర్లో ఉంటే వీటి సమ్ము 0 అవుతుంది. b క్యాన్సిల్ అవుతుంది, a క్యాన్సిల్ అవుతుంది, c క్యాన్సిల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్ ఈజ్ 0. సమ్ 0 అయినప్పుడు వాటి క్యూబ్స్ ఏమవుతుందండి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ టైప్ ఇస్ ఈక్వల్స్ టు 3abc. సో ఇక్కడ మనం యూస్ చేసింది ఏమిటి అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3abc అనే కాన్సెప్ట్ అది యూస్ చేసామండి. చూస్తేనే అర్థమవుతుంది. ఆప్షన్స్ అన్నీ కూడా 3 మల్టిపుల్స్ లాగా ఉన్నాయి, వాటి పక్కన ఉన్నవి ఈ టర్మ్స్ లాగా ఉన్నాయి. సో ఈజీ టు కంపేర్ విత్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్. But in order to write a cube plus b cube plus c cube is equals to 3abc, we should know about a plus b plus c is equals to 0. a plus b plus c is equals to 0 అయితేనే అది వస్తుందండి. రైట్, ఇదైతే స్టాండర్డ్ రిజల్టే ఇదైతే స్టాండర్డ్ రిజల్ట్ మీకు గుర్తుంది అనుకుంటాను. గుర్తు లేకపోతే ఈ స్టాండర్డ్ రిజల్ట్ గుర్తు లేకపోతే ఒక్కసారి చేశాక ఎప్పటికీ గుర్తుంటుంది సార్ అంటే a ప్లస్ b ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ c అండి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ c హోల్ క్యూబ్ అండి. జస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆపరేషన్ యూజ్ చేశాను. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ instead of a plus b we can write minus c is equals to minus c whole cube minus c cube. Therefore a cube plus b cube plus c cube ఇది ఇక్కడికి తెచ్చాను, ఇది ఇక్కడికి పంపించాను. సో స్టాండర్డ్ రిజల్ట్ కాబట్టి గుర్తుంటుంది. ఎవరికైనా ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటాం సార్, ఒకసారి ఎలా వచ్చిందో చూస్తాము అనుకునే వాళ్ళ కోసము ఇదండి దాని ఎవిడెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. త్రిభుజము PQRలో PX మధ్యగత రేఖ అయిన PX త్రిభుజము PQRను 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. త్రిభుజము PQRను సమాన వైశాల్యములుగా గల 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. యాంగిల్ Pను సమద్విఖండన చేస్తుంది, PRను సమద్విఖండన చేస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చూడండి క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR PX ఈజ్ మీడియన్ దెన్ PX divides triangle PQR into 2 triangles, divides triangle PQR into 2 triangles of equal area, divides angle P into 2 equal parts,
divides the side PR into two equal parts. px అనేది ఏం చేస్తుంది అని చెప్పారు. ఇది కూడా స్టాండర్డ్ ఫార్ములా, స్టాండర్డ్ పాయింట్, స్టాండర్డ్ రిజల్ట్. మధ్యగత రేఖ, మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ టూ ట్రయాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ ఏరియా. మొత్తం త్రిభుజాన్ని రెండు సమాన వైశాల్యాలుగా గల త్రిభుజాలుగా విడగొడుతుంది. ఎందుకో చూడండి. కావాలంటే ఇది ట్రయాంగిల్ PQR అండి. సమ్వేర్ హియర్ మిడ్ పాయింట్ X అండి. This is PX. PX is the median dividing triangle into two equal parts. Two triangles. మరి త్రిభుజము PQRని రెండు త్రిభుజాలుగా విడగొడుతుంది. రైట్ ఆన్సరే కదండి. PX అనేది రెండు త్రిభుజాలుగా విడగొట్టలేదా? విడగొట్టింది. ఎస్, PX ఈజ్ డివైడింగ్ హోల్ ట్రయాంగిల్ ఇంటూ టూ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ PQRను సమాన వైశాల్యములుగా గల రెండు త్రిభుజాలుగా విడగొడుతుంది. ఇది చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ రెండు త్రిభుజాలు అయితే విడగొట్టబడ్డాయి. ఖచ్చితంగా ఒకటి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకొకటి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకటేమో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకొకటి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఒకటి అల్పకోణ త్రిభుజము, మరొకటి అధిక కోణ త్రిభుజం. రైట్. చూడండి, మనము త్రిభుజము యొక్క వైశాల్యము కనుక్కోవాలి అంటే దానికి భూమి ఇంటూ ఎత్తు ఇది తెలియాలి. లెట్ ఇట్ బి డి. ఇప్పుడు చూడండి, ఎల్లో కలర్లో ఉన్న PD అనేది దేనిని సూచిస్తుంది అనేది. రైట్. PD రిప్రజెంట్స్ హైట్ ఆఫ్ ట్రయాంగిల్ PQX. ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంట్స్ హైట్ ఆఫ్ ట్రయాంగిల్ PXR. ఎందుకంటే అధిక కోణ త్రిభుజానికి శీర్షము నుండి గీయబడిన ఉన్నతి త్రిభుజాన్ని బయట ఖండిస్తుంది. చూడండి. ఓకే. సో ఈ లోపలికైతే లంబాన్ని గీయడం అసాధ్యం. సో PD ఈజ్ ద హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, హైట్ ఆఫ్ both the triangles. Do observe that area of triangle PQX is equals to half into QX into PD, base into height. Area of triangle PXR, area of triangle PRX, half into RX into height PD. We know very well that RX is equals to QX into PD. What did you observe now? This and this both are equal. Therefore, area of triangle PQX is equals to area of triangle PRX. ఓకే, ఇది కరెక్టే. యాంగిల్ Pని సమద్విఖండన చేస్తుంది. మధ్యగత రేఖ యాంగిల్ Pని రెండు సమాన భాగాలుగా విభజిస్తుందా? అసలు విభజించదా? విభజిస్తుంది. ఎప్పుడండి? అది సమద్విబాహు త్రిభుజం అయ్యుంటే లేదా సమబాహు త్రిభుజం అయ్యుంటే, ఈ రెండు భుజాలు సమానంగా ఉన్న సమద్విబాహు త్రిభుజం అయ్యుంటే అది శీర్షకోణ సమద్విఖండన రేఖ అవుతుంది PX అనేది. సమబాహు త్రిభుజం అయ్యున్నా కూడా P దగ్గర కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. మరి త్రిభుజం యొక్క స్వభావం చెప్పలేదు. PRను సమద్విఖండన చేస్తుంది. P గుండా పోయే మధ్యగత రేఖ వెనక్కి తిరిగి వచ్చి PRని సమద్విఖండన చేస్తుందా అండి? ఈజ్ ఇట్ బైసెక్ట్స్ PR? నో. ఈజ్ ఇట్ బైసెక్ట్స్ యాంగిల్ P? నీడ్ నాట్ బి. మరి మన గొడవంతా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్ ఆప్షన్ సేస్ దట్ PX డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ టూ ట్రయాంగిల్స్.
సెకండ్ ఆప్షన్ సేస్ దట్ పిఎక్స్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 more triangles ఆఫ్ ఈక్వల్ ఏరియాస్. ఫస్ట్ ఆప్షను కరెక్టే, సెకండ్ ఆప్షను కరెక్టే. ఓకే, అంటే ఇందులో ఏ ఆప్షన్ చెప్తే ఇంకే ఆప్షన్ కవర్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు ఒకడు 10th క్లాస్ పాస్ అయ్యాడండి. 10th క్లాస్ పాస్ అయిన వాడిని పట్టుకొని 8th క్లాస్ పాస్ అయ్యావా అని అడిగితే వాడు కిందికి మీదికి మనని చూసి ఇంతకీ నువ్వేం పాస్ అయ్యావు అంటాడు. అంటాడా లేదా? ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయిన వాడు 8th క్లాస్ పాస్ అవ్వడం అనేది ఆబ్వియస్ కేస్. 8th క్లాస్ పాస్ అయిన వాడు అక్కడ కనిపిస్తే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు కలిస్తే ఇంతకీ నువ్వు 10th పాస్ అయ్యావని అడగడంలో అర్థం ఉంది. కానీ నేను ఆల్రెడీ 10th పాస్ అయిన సార్ అని చెప్పిన వాడి దగ్గర నువ్వు 8th పాస్ అయినవా అన్నామనుకోండి, వాడు కిందికి మీదికి మననే చూస్తాడు. ఇక్కడ కూడా జరిగేది అదే. సెకండ్ ఆప్షన్లో పిఎక్స్ అనేది త్రిభుజం పీక్యూఆర్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది, 2 సమాన వైశాల్యాలుగా త్రిభుజాలుగా విడగొడుతుంది, 2 సమాన వైశాల్యాలుగా గల త్రిభుజాలుగా విడగొడుతుంది. ఆబ్వియస్గా 2 త్రిభుజాలుగా విడగొడుతుంది. అంటే ఈ ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ లోపల ఉంది. ఈ ఫస్ట్ ఆప్షన్ ఉన్న తర్వాత 2 త్రిభుజాలుగా విడగొట్టిన తర్వాత ఆ 2 త్రిభుజాల వైశాల్యాలు కూడా సమానమని చెప్తుంది. కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనట్లే, సెకండ్ ఆప్షన్ రైట్ అంటున్నాను. సెకండ్ ఆప్షన్ చెప్పితే ఫస్ట్ ఆప్షన్ అందులోనే కలిసి ఉంది అని చెప్తున్నాను. సో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెప్తే ఫస్ట్ ఆప్షన్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ ఆప్షన్ చెప్తే సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏం చేస్తుందండి ఫస్ట్ ఆప్షన్? జస్ట్ 2 త్రిభుజాలుగా విడగొడుతుంది. ఆ త్రిభుజాల వైశాల్యాలు ఎల్లప్పుడూ సమానమనే అర్థం వస్తుందా? నీడ్ నాట్ బి. సో దట్స్ వై ఐడియల్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. n భుజములు గల కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము. ఇది కూడా స్టాండర్డ్ బిట్ అండి. n-2 ఇంటూ 180 degrees, రైట్? లేకపోతే 2n-4 ఇంటూ ఇందులో నుంచి 2 తీసుకొని ఇక్కడికి ఇస్తే ఇంటూ 90 degrees. వీడేం చేశాడు, ఈ 90 degreesని 90 degrees అని రాయకుండా కన్ఫ్యూజ్ అవ్వడానికి 360/4 అని రాశాడు. చూడండి, సింపుల్ అండి. n భుజములు గల కుంభాకార బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తము ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ కాన్వెక్స్ పాలిగన్ ఆఫ్ n sides. The sum of all interior angles in a convex polygon of n sides. మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, మీకు తెలిసిన అతి చిన్న బహుభుజి త్రిభుజం, త్రిభుజములోని అంతర కోణాల మొత్తము 180 degrees. ద లీస్ట్ సైడెడ్ పాలిగన్ ఈజ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఈజ్ 180 degrees. n వాల్యూ 3 ఇచ్చుకొని 180 degrees ఎక్కడ వస్తుందో చూసుకోండి. n వాల్యూ 3 ఇస్తే 2 × 3 6 - 2 4 4 క్యాన్సిల్ 360 కాదు. మీరు మర్చిపోతే చెప్తున్నాను. 6 - 4 2 2 2 క్యాన్సిల్ 360 కాదు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 360 degrees అవుతుందా? n = 3 అంటే 4 - 6 నెగిటివ్ వస్తుంది, కానే కాదు. n = 3 అంటే 6 - 4 2 2 2s మళ్ళీ 180 degrees ఇక్కడే వస్తుంది. మీరు మర్చిపోతే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదా 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 అని ఫార్ములా గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. గుర్తుకొస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే చెప్తున్నాను. వాడిచ్చిన n భుజములు గల కుంభాకార బహుభుజం మనకు నచ్చలే. n ప్లేస్లో 3 పెడితే 3 భుజములు గల కుంభాకార బహుభుజి త్రిభుజం అవుతుంది. అంతర కోణాల మొత్తం 180 degrees అవుతుంది. n వాల్యూ 3 ఆప్షన్స్లో ఇచ్చుకొని 180 degrees ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోండి. వెరీ సింపుల్. నచ్చలేదా? n వాల్యూ 4 ఇచ్చుకోండి. చతుర్భుజము, చతుర్భుజములోని అంతర కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ 360 degrees. n వాల్యూ 4 ఇస్తే 360 degrees ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఓకేనా? సో స్టాండర్డ్ బిట్ గుర్తుంటే వెల్ అండ్ గుడ్. వృత్తములో
ఒక చాపము కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణము చేయును. అదే చాపము మిగిలిన వృత్త పరిధిపై గల ఒక బిందువు వద్ద చేయు కోణము. రైట్, చూడండి, 90 degrees, 40 degrees, 180 degrees, 60 degrees in a circle. An arc subtends an angle 120 degrees at the center. What is an angle subtended by same arc at any point on the remaining arc? Okay. An angle subtended by an arc of a circle at the center is 120 degrees. What is an angle subtended by same arc at any point on the remaining part of a circle? That is alternate arc, remaining arc. ఓకే, ఇది కూడా స్టాండర్డ్ పెట్టానండి. చూద్దాం. దిస్ ఈస్ ఎన్ ఆర్క్. ఏబి ఈజ్ ఎన్ ఆర్క్. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. వృత్తములో కొంత భాగము. ఇక్కడ కేంద్రం ఉంది. ఈ కేంద్రము దగ్గర ఎంత కోణం చేస్తుందండి? ఇది 120 degrees యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇదే ఆర్క్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ మీద ఎనీ పాయింట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చేసే యాంగిల్ ఎంత అంటున్నాడు. సో మనకు ఒక థీరం ఉందండి. దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ both are interlinked. 120 degrees is double of theta. Theta is half of 120 degrees. Theta is 120 degrees by 2. 60 degrees. Okay. 60 degrees right answer అండి. ఇది కూడా మనకు స్టాండర్డ్ మోడలే, థీరం స్టేట్మెంటే. నెక్స్ట్ 4,22ల మధ్య గల 5 అంక మధ్యమములు. The 5 arithmetic means between 4,22. 4, A1, A2, A3, A4, A5, 22. Okay, this is T1. This is T7. 1, 2, 3, 4, 5, 6, 7 అండి. Now D is equals to T7 minus T1 by 7 minus 1. Recently we have discussed, we have proved, last videoలో ఉంది చూడండి దీని ప్రూఫ్. T7 అంటే 22 minus 4 by 6, 18 by 6 అంటే 3. ఏంటిది? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఇది 4 కదండి, అప్పుడు ఇదేం కావాలండి? 3 యాడ్ చేయాలి. 7, ఇదేం కావాలి? 10, ఇదేం కావాలి? 13, ఇదేం కావాలి? 16, ఇదేం కావాలి? 19. ఈ లిస్ట్ ఎక్కడుందో చూడండి. వాడు ఆర్డర్లో ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. ఈ టర్మ్స్ కనిపించిన ఆప్షనే మన ఆన్సర్. 7 ఇందులో లేనేలేదు, 7 ఇందులో లేనేలేదు, ఇందులో 7 ఉంది కానీ 8 కూడా ఉంది. ఇది కాదు ఆన్సర్. ఇది 7, 10, 13, 16, 19 కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఆర్డర్లో ఇవ్వలేదు, వరుసగా ఉన్నాయని ఏమీ చెప్పలేదు కాబట్టి. సో ఆరిథమెటిక్ మీన్స్ అంటే అంక శ్రేణిలో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 2 టర్మ్స్ మధ్యలో ఉండే టర్మ్స్. వాడు 5 ఆర్థమెటిక్ మీన్స్ అన్నాడు, 4కి 22కి మధ్యలో. వాటిని ఇలా అజ్యూమ్ చేసాం. దే ఆర్ ఆల్సో టర్మ్స్ ఆఫ్ ద ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ బిట్వీన్ 4 and 22. జస్ట్ కామన్ డిఫరెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసాం చూడండి. కామన్ డిఫరెన్స్ వచ్చాక దీనికి 3 కలిపాము, దీనికి 3 కలిపాము, దీనికి 3 కలిపాము, దీనికి 3, దీనికి 3, మళ్ళీ దీనికి 3 కలిపితే 22 రావాలి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 2, -1/2, 1/8, so on 12 పదాలు. అవి గుణశ్రేణిలో ఉన్న వాటి మొత్తం ఎంత? ఇఫ్ 2, -1/2, 1/8, so on 12 terms are in GP, geometric progression, then their sum is indirectly
How many terms are there in GP? 12 terms. Sum of 12 terms in GP. Right? Sum of n terms in GP, a into 1 minus r power n by 1 minus r less than 1, a into r power n minus 1 by r minus 1, r greater than 1, n into a, r is equals to 1. ఇది SCN formula in geometric progression. Here, what is the first term in GP? First term in GP is 2. Common ratio is T2 by T1, that is 1 by 8 by minus 1 by 2, right? Minus 1 by 4. We have to calculate S12. S12, a into 1 minus r power n by 1 minus r less than 1, minus 1 by 4 kadandi. I am not writing again formula. 2 into 1 minus r power n is 12 by 1 minus of minus 1 by 4. Okay. This is 2 into 1 minus 1 by 4 whole power 12 by 1 plus 1 by 4, 5 by 4. 4 goes to numerator, 8 by 5 into 1 minus 1 by 2 square whole power 12, 2 power 24 ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో 8 by 5 into 1 minus 1 by 2 power 24. రైట్. నెక్స్ట్, capital A is equals to minus 1 comma 3, capital B is equals to 2 comma minus 5, capital C is equals to 4 comma 6 అయినా A గుండా BCకి సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణము. If capital A is equals to minus 1 comma 3, capital B is equals to 2 comma minus 5, capital C is equals to 4 comma 6, then the equation of straight line which is passing through the point capital A and parallel to BC. చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. BC, ఈ B పాయింట్ ఏమో 2 కామా మైనస్ 5, C పాయింట్ ఏమో 4 కామా 6. BCకి సమాంతరంగా ఉంటూ క్యాపిటల్ A మైనస్ 1 కామా 3 బిందువు గుండా పోయే సరళ రేఖ. The equation of straight line passing through the point capital A and parallel to BC. చూడండి, ఇక్కడ పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం లేదండి. బికాస్ పాయింట్ లైస్ ఆన్ ద లైన్, బిందువు లైన్ మీద ఉంది కాబట్టి మనము డైరెక్ట్గా ఆ బిందువుని ఈ లైన్కి సంబంధించిన ఈక్వేషన్ ఆప్షన్స్లో ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ అండ్ వెరిఫై. మైనస్ 1 కామా 3ని తీసుకెళ్ళి ఫస్ట్ ఆప్షన్లో పెట్టండి. minus 11 into minus 1, 11 minus 6, 5 plus 17, 0 కాదు. minus 11 minus 6, minus 17 minus 17, 0 కాదు. minus 11 minus 6, minus 17 plus 17, 0. minus 11 plus 6, minus 5 plus 17, 0 కాదు. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సార్, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఆన్సర్ ఏంటో ఒరిజినల్గా ఫైండ్ అవుట్ చేద్దాం సార్ అంటే, ఎస్ వీ క్యాన్. ప్యారలల్ లైన్ స్లోప్స్ ఈక్వల్ కదండి. 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేస్తే 6 ప్లస్ 5 11, 4 మైనస్ 2 2, అంటే దీని స్లోప్ కూడా 11/2. అప్పుడు ఈ పాయింట్ x1 y1 అంటే ఈక్వేషన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి. y మైనస్ y1 ఇజ్ ఈక్వల్స్ టు స్లోప్ పాయింట్ ఫామ్ అవుతుంది. రైట్. y minus 3 is equals to m 11/2 into x plus 1 అండి. 2y minus 6 is equals to 11x plus 11 అండి. therefore 11x minus 2y ఇక్కడికి తెస్తే plus 17 is equals to 0. ఇక్కడికి తెస్తే plus 17 is equals to 0. అది థర్డ్ ఆప్షన్ అండి. చూడండి, కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే మనము ప్రతిదీ చివరిదాకా చేయాల్సిన అవసరం లేదు.
ఏ స్టెప్లో వీలైతే ఆ స్టెప్ నుంచి ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏబిసిడి సమాంతర చతుర్భుజములో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిల సమద్విఖండన రేఖల ఖండన బిందువు పి అయిన యాంగిల్ ఏపీబి ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్, ఇక్కడ యాంగిల్ ఏ కామా అండి, యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పి, then angle APB is equals to how much? Parallelogram ABCD లో angular bisector through A, angular bisector through B meets at P, then angle APB is equal to how much? This is question. It is also an important theorem. Statement ఇది డైరెక్ట్ ఆన్సర్ గుర్తుంటే, కానీ ఒక్కసారి ప్రూఫ్ చేశాక గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా గుర్తుపెట్టుకోవద్దండి. ఏది కూడా గుడ్డిగా గుర్తుపెట్టుకుంటే కొన్ని రోజుల వరకే గుర్తుంటుంది. మరి మీరు ఎగ్జామ్ దాకా గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ తర్వాత కూడా గుర్తుంచుకోవాలి. స్టూడెంట్స్కి చెప్పరా? మీరు క్లాస్లోకి వెళ్ళి టీచింగ్ చేయరా నెక్స్ట్ ఇయర్? కాబట్టి గుర్తుండాలి కదా. అందుకని ఒక్కసారి డిరైవ్ చేసినాక గుర్తు పెట్టుకుంటే ఇంకా మర్చిపోవాలన్నా మరపురాదు, మర్చిపోయినా క్షణాల్లో తయారు చేసుకుంటాం. రైట్? దిస్ ఈస్ ఎ ప్యారలలోగ్రామ్ ఏబిసిడి. వెరీ క్లియర్. యాంగిల్ ఏ ఈజ్ సేమ్ యాజ్ యాంగిల్ బి, యాంగిల్ డి ఈజ్ సేమ్ యాజ్ angle B. These two angles are equal, these two angles are equal. Pairs of opposite angles are equal in a parallelogram. That is the important property. And what about adjacent angles? Adjacent angles pairs supplementary. సమ్ చేస్తే 180 degrees రావాలి. ఓకే, చూడండి parallelogram ప్రాపర్టీస్, యాంగిల్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్. Angle A is equals to angle C, angle B is equals to angle D, and angle A plus angle B is equals to angle B plus angle C is equals to angle C plus angle A, angle D is equals to angle D plus angle A is equals to 180 degrees. So adjacent angles are supplementary, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది ప్యారలోగ్రామ్ గురించి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. కానీ క్వశ్చన్ ఏమన్నారో తెలుసా అండి? దిస్ ఈజ్ యాంగులర్ బైసెక్టర్ త్రూ క్యాపిటల్ ఏ. ఓకే, రిమెంబర్, యాంగులర్ బైసెక్టర్ త్రూ ద వర్టెక్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ నీడ్ నాట్ పాసెస్ త్రూ ద ఆపోజిట్ వర్టెక్స్. సమాంతర చతుర్భుజములో ఒక శీర్షము వద్ద గల కోణ సమద్విఖండన రేఖ ఎదురు శీర్షము గుండా పోనవసరం లేదు. అంటే సమాంతర చతుర్భుజ కర్ణము శీర్షకోణ సమద్విఖండన రేఖ కానవసరం లేదు. రైట్? సో ఇక్కడ ఒక బైసెక్టర్ అండి, ఇక్కడ ఒక బైసెక్టర్, ఇవి రెండు పి దగ్గర మీట్ అవుతున్నాయి అని ఇచ్చాడు. ఓకే, దిస్ ఈజ్ యాంగిల్ ఏ బై 2, this is also angle A by 2, this is angle B by 2, this is angle B by 2. Because it is bisector, it is also bisector. So ikkada angle P undandi. Triangle PAB, PAB lu kalisi oka triangle ni form chesaya leda ante angle A by 2 plus angle APB, P దగ్గర యాంగిల్ అంటే ఏపీబీ కదా, యాంగిల్ బి బై 2, దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ 180 degrees. రైట్? యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్స్ టు, యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees మైనస్ ఆఫ్ యాంగిల్ ఏ బై 2 ప్లస్ యాంగిల్ బి బై 2. రైట్? 180 degrees మైనస్ దిస్ ఇస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2. రైట్? Angle A plus angle B already 180 degrees.
180 degrees minus of 180 degrees by 2, ఇది 90 కదండి. సో 90 degrees. దిస్ ఈస్ ఎ రైట్ యాంగిల్. అది రైట్ యాంగిల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటే కాదు, సమాంతర చతుర్భుజములో ఈ రెండు శీర్షాల దగ్గర కోణ సమద్విఖండన రేఖలు డ్రా చేసినా కూడా అక్కడ ఏర్పడే యాంగిల్ 90 degrees. ఈ ఒక్కదానితో మనం ఒక స్టేట్మెంట్ తయారు చేయొచ్చు. సమాంతర చతుర్భుజములో ఆసన్న కోణాల సమద్విఖండన రేఖలు పరస్పరం లంబంగా ఉంటాయి. ఈ రెండు ఆసన్న కోణాలు ఇక్కడ చేస్తే 90 degrees వచ్చింది. ఈ రెండు ఆసన్న కోణాలు ఇక్కడి నుంచి కోణ సమద్విఖండన రేఖ, ఇక్కడి నుంచి కోణ సమద్విఖండన రేఖ, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. For these two perpendicular each other, for these two perpendicular each other. That's why conclude a statement that in a parallelogram, angle between angular bisectors of adjacent angles is always 90 degrees. ఆసన్న కోణాల కోణ సమద్విఖండన రేఖల మధ్య కోణం 90 degrees ఒక స్టేట్మెంట్ రాసుకోవచ్చండి. ఏ రెండు ఆసన్న కోణాలు తీసుకున్నా అదే జరుగుతుంది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసే మోడల్స్ అండి. మరిన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఇక జస్ట్ ఈ 1 or 2 క్లాసెస్లో ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఏపీ డిఎస్సికి తెలంగాణ డిఎస్సికి ప్రతి టాపిక్లో ఏదైతే స్టూడెంట్స్ ఎక్కువగా డిఫికల్టీ ఫీల్ అవుతారో దానిని ఈజీ చేసే ప్రయత్నం చేద్దాం. రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇమ్మీడియట్లీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ బటన్ని క్లిక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.